Good morning, KTR uncle. My name is. This is Mansi here. They demolished our house. रोना नहीं बेटा, रोना नहीं प्लीज. आप बोलिए जो भी बोलना है, रोना मत प्लीज. Good morning, KTR uncle. My name is Mansi. This is Mansi here. रो मत बेटा. कोई नहीं. अगर नहीं बोल पा रहे हो तो ठीक. अगर नहीं बोल पा रहे हो तो ठीक है बेटा. इट्स ओके. आप ले लीजिए प्लीज. टेक केयर ऑफ. नो आई अंडरस्टैंड. इट्स ओके बेटा. आप बैठ जाओ. प्लीज टेक केयर ऑफ योर डॉटर प्लीज. मधु, आई विल स्टैंड बाय यू. आई एश्योर यू. आप बेटी को देख लीजिए क्योंकि आई थिंक प्लीज. Thank you for coming, Ma. Thank you so much. And Mansi, sorry to put you in the spot here. My apologies for making your daughter cry because I think she got emotional. Durgamma garu Gali Pochemma Basti Gazla Ramaram వచ్చిండ్రా? దుర్గమ్మ గారు వచ్చిండ్రా? ఎక్కడున్నారు? అమ్మాయిని రాని. దుర్గమ్మ ఒక అనాథాశ్రమం నడుపుతుంది. అనాథల ఆశ్రమం నడుపుతుంది దుర్గమ్మ. ఇక్కడ రామ్మా, ఇక్కడ కూర్చో. నమస్తే అమ్మా. కూర్చో. మీరు దుర్గమ్మ మీరేమ్మా? కూర్చో. ఒకసారి చెప్పండి మీకు ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ రాబిట్ట, ఇటు రాబిట్ట. ఇటు నా పక్కకు రా. మీరు చెప్పండి దుర్గమ్మ, ఏమైంది, ఎట్ట జరిగింది? దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకోండి ఒకసారి, మైక్ దగ్గర పెట్టుకోండి. నేను దుబాయ్లో జీడబ్ల్యూపీసీలో తెలుసమ్మా, గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అని గుండెల నరసింహ చేస్తాడు కదా, దాంట్లో నేను లేడీస్ సెక్రటరీని. ఓకే అమ్మా. అయితే నాకు ఒక ఆశ ఉంది, ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి. పిల్లల్ని ఇలాగే అక్కడ చూశాను నేను చాలామందిని. అన్ని ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడి నుంచి బాక్సుల్లో పంపించాలి. అది మేము దగ్గరుండి చేసాం. నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. చేసాం. ఆ ఆశతోటి నాకు ఒక గానొక కొడుకు, నేను ఒక ఆశ్రమం పెట్టాలి, పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి. ఏ సంవత్సరంలో అమ్మా? 2013లో. 13లో. ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నా. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, పేపర్స్ అన్నీ కూడా. అది నేను తీసుకున్నది కూడా పట్టా ల్యాండ్ అండి. ఓకే అమ్మా. ఇప్పుడు స్టే ఆర్డర్ కూడా వచ్చింది. మీరు చెప్పండి, పర్లేదు. స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు.